మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ఆసుపత్రిలో ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అలియాస్ లక్ష్మి, ఈ మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం తర్వాత మృతదేహాలను 6గురిని రంపచోడవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం నుంచి ఇక్కడే పోలీస్ పహరా మధ్య అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో మృతదేహాలను ఉంచారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ కీలకమైన హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీతో సహా మరో 4 ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ పహరా మధ్య ఉంది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతాలన్నింటినీ కూడా పోలీస్ బలగాలు అట్లాగే ప్రత్యేక సిఆర్పిఎఫ్ దళాలు కూడా ఇక్కడ కేంద్ర పారామిలిటరీ దళాలు కూడా ఆసుపత్రి వద్ద పహరా కాస్తున్నాయి. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో పూర్తిగా పోలీసులు ఇక్కడ భద్రతా బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ఈ మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, మావోయిస్టుల కుటుంబ సభ్యులు అయితే ఇప్పటి వరకు కూడా ఎవరూ రాలేదు. పోలీసులు వారికి సమాచారం ఇచ్చామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30, 7 గంటల సమయంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కీలకమైన మావోయిస్టులో అనేక పోలీసు మీద దాడులకు పాల్పడిన హిడ్మా చాలా కీలకమైన నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ జిల్లాలో కమిటీకి కమాండెంట్గా కూడా ఉన్నాడు. చాలా చురుగ్గా ఇతను పోలీసులపై దాడులు చేయటంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అనేక రాష్ట్రాలు కూడా ఇతనిపై రివార్డు ప్రకటించున్నాయి. ఒక ఛత్తీస్గఢ్లోనే ₹1 కోటి రివార్డు అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఎదురుకాల్పుల్లో అతను మరణించడం మావోయిస్టులకి ఇది చాలా తీవ్రమైన దెబ్బ. ఇప్పటికే కేంద్రం అనేక ఆపరేషన్లు కొనసాగిస్తోంది. దండకారణ్యంతో పాటు ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సా ఈ సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులని తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఎన్కౌంటర్గా భావించాల్సి ఉంటుంది. అనేక కీలకమైన నేతలు ఇప్పటికే మావోయిస్టులు పోలీసులు మట్టుబెట్టారు. ఎన్కౌంటర్లో వాళ్ళంతా కూడా మరణించారు. ఈ పరిస్థితుల్లో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోవడం పెద్ద దెబ్బగా ఇది ఉంటుంది. అలాగే పరారైన వారు 16 మంది ఇక్కడి నుంచి పరారయ్యారని కూడా ఎస్పీ, అలాగే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్హా కూడా చెప్పారు. వారి కోసం కూడా కూంబింగ్ ముమ్మరంగా సాగుతుందని తెలిపారు. మరోవైపు విజయవాడ, కాకినాడతో పాటు ఏలూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అరెస్టులు కావడంతో ఇంకా ఇతరత్ర ఇంకెక్కడన్నా మావోయిస్టులు ఉన్నారనేది కూడా పోలీసులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా వాళ్ళ జాడని కోసం గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేంద్ర ఆదేశాలతో ఈ దండకారణ్యం ప్రాంతం, ఆంధ్ర, ఒడిశా ఏఓబి ప్రాంతంలో కూడా భారీ ఎత్తున కూంబింగ్లు నిర్వహించడంతో ఇంకా విధిలేని పరిస్థితుల్లోనే షెల్టర్ జోన్గా వాళ్ళంతా ఆంధ్ర వైపు వచ్చారనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళైతే భావిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా ఈ మావోయిస్టులు ఉండే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రంపచోడవరం వద్దకు సుకుమా జిల్లా వీళ్ళంతా కూడా ఇతను హిడ్మా 14 ఏళ్ల వయసులోనే మావోయిస్టు బాలుడుగా ఉన్నప్పుడే ఆకర్షితుడై అక్కడి నుంచి మావోయిస్టులో కీలక నేతగా ఎదిగాడు. అనేక పోలీసుని దారుణంగా చంపేసిన ఘటనలో అనేక ఆపరేషన్లో మావోయిస్టుల పరిభాషలో చెప్పాలంటే విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్లో కూడా ఇతను కీలకమైన సభ్యుడిగా కూడా ఉన్నాడు. అలాగే అతి ముఖ్యమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని నివ్వెరపరిచిన ఘటన బలిమెలలో తిరిగి విధులు నిర్వహించుకొని కూంబింగ్ నిర్వహించి అక్కడ సంత జరిగిన తర్వాత ఒక లాంచీలో ప్రయాణిస్తున్న పోలీసుల్ని రిజర్వాయర్లోకి వచ్చిన తర్వాత రాకెట్ లాంచర్తో ఇతను దాడి చేసి వాళ్ళందరినీ చంపేసిన ఘటనలో కూడా హిడ్మా ఉన్నాడు. పోలీసులు దాదాపు 30 వరకు కూడా ఆపరేషన్లో ఇతను పాల్గొన్నాడని కూడా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ చెప్పారు. అలాంటి కీలక నేత ఇవాళ పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోవటం మావోయిస్టులకి పెద్ద దెబ్బగా చెప్పాలి. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద
సిఆర్పిఎఫ్ కేంద్ర పారా మిలిటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పహరా మధ్య ఇక్కడ మృతదేహాలను అయితే ఉంచారు. రేపు కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని జిల్లా పోలీసులు చెప్పారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, రంపచోడవరం.